హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబెరీం 12వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. ఇది క్రిస్మస్ నెల, క్రీస్తు జన్మించిన నెల. ప్రపంచమంతా పండుగ చేసుకుంటూ పండుగ వాతావరణంలో ఉంటూ వీధుల్లోని మారుమూల చోట్లలో కూడా గొప్ప సంబరాలు చేసుకునే రోజులు. దేవుడిస్తున్న చక్కటి మాట. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అది అక్కడ పేరు రాయబల్ల. అది ఒక చిన్నది. ఆమె ఇశ్రాయేలు దేశస్థురాలు. ఇశ్రాయేలులో షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు దైవజనుడైన ఎలీషా. ఆయన్ని దేవుడు నించోబెట్టి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆయన ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నారు. కాబట్టి తను వెళ్ళింది ఎక్కడికి? సిరియా దేశం. దేవుణ్ణి ఎరగనటువంటి జనాంగం అక్కడికి పట్టబడింది. తన తల్లిదండ్రుల నుంచి దొంగిలించబడింది, అన్నదమ్ముల నుంచి దొంగిలించబడింది, అక్క చెల్లెల నుంచి దొంగిలించబడింది. ఆమెను దొంగిలించి పట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ ఇంట్లో పనికి పెట్టేశారు. ఆమె అక్కడ పని చేస్తుంది. ఆ పని చేస్తూ కూడా ఆ ఇంటి యజమానుడికి కుష్ఠరోగము పాపం నయమాన్ అనే వ్యక్తికి. కానీ అతనికి క్షేమాన్ని కోరుకుంటుంది. ఈ రోజుల్లో క్రిస్మస్ అంటే ఏంటి అంటే నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, నిన్ను నీ కుటుంబానికి దూరం చేసేసిన వాళ్ళ యొక్క క్షేమాన్ని కూడా నీవు కోరుకోవాలి. దేవుడు ఏం చేశాడంటే పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి, తండ్రితో ఉండాల్సిన సంబంధాన్ని విడిచిపెట్టి, కన్య మరియ గర్భాన పాప భూరితమైన ఈ లోకంలో జన్మించి తాను పరిశుద్ధుడిగా జీవించి మనందరం పరిశుద్ధులుగా మారాలని కోరుకున్నాడు. ఆ చిన్నది దేవుణ్ణి ఎరగనటువంటి దేశంలో ఉంటూ ఆ ఇంటికి నాశనం కలగాలని కానీ, ఆ ఇంటి యజమానుడు అలా అయిపోవాలని కానీ, యజమానురాలు ఇలా అయిపోవాలని కానీ ప్రార్థించట్లా. తన ఆ ఇంటిలో ఉన్నది, ఆ ఇంటిలో ఉన్నందుకు షోమ్రోన్లో ప్రవక్తల దగ్గర నా యజమానుడు ఉంటే ఎంత బాగుండు, దేవుడు స్వస్థపరుస్తాడని శుభవచనం పలుకుతుంది. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో దేవుడు కృపేమో. ఒకవేళ అలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళడం, అక్కడ కూడా దేవుని ప్రేమను ప్రకటించు. దేవుడు నిన్ను నీ బ్రతుకును మార్చును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.